హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిప్టో సీకర్. ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు చాలా కొత్త అప్డేట్స్ వచ్చాయండి. చాలా అప్డేట్స్ వచ్చాయి. బర్నింగ్ మెకానిజం స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి. అది ఏంటి, ఎలా ఉంటుంది అనేది మొత్తం మీకు చెప్తాను. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరన్నా క్రిప్టో మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే నా వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ గ్రూప్లో డిస్క్రిప్షన్లో పెట్టాను. గ్రూప్స్లో జాయిన్ అవ్వండి, వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో. ఇది పెద్ద అప్డేట్ కాబట్టి ఇలాగా వీడియో చేస్తున్నాను. చిన్న చిన్న అప్డేట్స్ అయితే వీడియో చేయలేను కదా, అందుకని గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్, వాట్సాప్లో నేను పెడతా ఉంటాను అప్డేట్స్. సిద్రా కాయిన్స్, రూబీ కాయిన్స్, యూఎస్డిటీ కూడా అవైలబుల్గా ఉన్నప్పుడు గ్రూప్లో మెసేజ్ చేస్తాను. అప్పుడు ఎవరికైనా కావాల్సిందంటే బై చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు వీడియో ఏంటంటే ఇంటర్లింక్ బర్నింగ్ మెకానిజం వచ్చిందండి. కొత్త అప్డేట్ చూపిస్తాను, చూడండి. ఓపెన్ చేస్తే చూడండి, ఇక్కడ మైన్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేశాక కొంచెం స్లోగా ఉంది. అప్డేట్ తర్వాత నుంచి యాప్ కొంచెం స్లో అయిపోయింది. చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఇక్కడ బర్నింగ్ స్ట్రీక్ అని ఉంది కదా, ఇక్కడ బర్నింగ్ స్ట్రీక్ అని దాని మీద క్లిక్ చేయండి. చూడండి, దాని మీద క్లిక్ చేశాక ఇక్కడ బర్నింగ్ రికార్డ్స్ అంటే మీకు ఒకవేళ ఏమన్నా బర్న్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఆ బర్నింగ్ మెకానిజం ఎలా ఉంటుందో మీకు చెప్తాను. ఇది బై ఇనాక్టివ్ వల్ల వచ్చింది, ఇది రెఫరల్స్ వల్ల వచ్చింది. ఇక్కడ రెండు ఎందుకు ఉన్నాయి అనేది కూడా మీకు చెప్తాను. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఉంది కదా, ఇక్కడ బుక్ సింబల్ లాగా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది బర్నింగ్ మెకానిజం. ఇప్పుడు చెప్తాను మీకు. ఫస్ట్ ఇక్కడ టోటల్ ఇన్యాక్టివ్ డేస్, మైనింగ్ సైకిల్స్ బర్న్డ్ అని ఉంది కదా. ఇప్పుడు మీరు గైస్ ఇక్కడ టోటల్ ఇన్యాక్టివ్ డేస్ అని ఉంది చూసారా, 2 days 4 days. ఇవి టోటల్ ఇన్యాక్టివ్ డేస్ అంటే ఈ 2 కన్సిక్యూటివ్ డేస్ అంటే పక్కన రోజులు అనమాట. ఇప్పుడు మీరు ఈరోజు రేపు ఇన్యాక్టివ్గా ఉన్నారనుకోండి, మీకు ఒక సైకిల్ బర్న్ అయిపోద్ది. మీరు ఎల్లుండి మళ్ళీ మైన్ చేసుకుంటే మళ్ళీ అది పోద్ది, మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మీరు 8 days కంటిన్యూగా చేయలేదు మైనింగ్, 9th day చేశారనుకోండి, అప్పుడు మళ్ళీ మీకు 0 నుంచి మళ్ళీ ఒకవేళ మీరు 2 days చేయకపోతే మళ్ళీ ఒక సైకిలే బర్న్ అవుతుంది, అలా అనమాట. టోటల్ ఓవరాల్గా మీ మొత్తం మైన్ చేసిన అన్ని రోజులు కలిపి 2 days అలా కాదు, పక్కన రోజులు. టోటల్ ఇన్యాక్టివ్ డేస్, కన్సిక్యూటివ్ డేస్. వీళ్ళు అక్కడ అలా మెన్షన్ చేస్తుంటే బాగుండేది, బట్ ఇది అర్థమైంది కదా. 2 daysకి 1 సైకిల్ బర్న్ అవుతుంది. ఇది చూసుకోండి కొంచెం. అక్కడ నేను చూపించాను కదా ఎలా ఓపెన్ చేయాలో, అది ఓపెన్ చేసి మీరు కూడా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ కింద ఒకటి ఉంది చూడండి, ఇక్కడ కింద ఇక్కడ చూడండి, ఇది చదవండి ఒకసారి. ఇక్కడ ఏముంది, 2 points చూడండి, ఎల్లో బాక్స్లో ఏముందంటే ఇఫ్ యువర్ ఐటీఎల్జీ రివార్డ్ పూల్ ఈజ్ బర్న్ టు 0 అంటే మీ ఐటీఎల్జీ రివార్డ్ పూల్ అనేది 0కి బర్న్ అయిపోయిందంటే అప్పుడు ఏమవుతుంది, యువర్ హ్యూమన్ నోడ్ విల్ బి డిస్కనెక్టెడ్. అంటే మీ అకౌంట్ అంటే మీరు మైన్ చేయలేరు అనమాట. దాని మీనింగ్ ఏంటంటే మీరు మైన్ చేయలేరు అని ఫస్ట్ పాయింట్ మీనింగ్. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి, యువర్ ఇన్వైటర్ విల్ లూజ్ రివార్డ్స్ లింక్డ్ టు యూ. అంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశాడో వాడికి మీ వల్ల కొంచెం రెఫరల్ బూస్ట్ వస్తుంది కదా, ఆ వచ్చిందంతా పోతుంది అనమాట. అంటే ఈ ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే మీ ఇన్వైటర్, మీరు ఎవరి ద్వారా అయితే జాయిన్ అయ్యారో మీ పైన ఉన్నవాడు, వాడి గురించి చెప్తున్నారు. ఇప్పుడు సెకండ్ది ఏంటి, లైక్ వైజ్ ఇఫ్ ఎనీ ఆఫ్ యువర్ రెఫరల్ ఈజ్ బర్న్ టు 0 అంటే మీ కింద జాయిన్ అయిన వాళ్ళు ఎవరిదన్నా 0కి బర్న్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ హ్యూమన్ నోడ్ పోద్ది. అంటే వాళ్ళు ఇంకా మైన్ చేయలేరనమాట. సేమ్ పైన పాయింట్ ఏంటంటే మీ ఇన్వైటర్, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశాడో వాడి గురించి చెప్తున్నారు. ఎక్కడ ఏంటంటే మీ గురించి, అంటే మీ కింద ఎవరికన్నా పోతే మీ పరిస్థితి ఏంటి అనేది చెప్తున్నారు. వాడు మీ కింద ఎవడన్నా 0 అయిపోతే వాడు కాయిన్స్ ఇంకా మీకు వాడి అకౌంట్ పోయినట్టే, వాడు ఇంకా మైన్ చేయలేడు. ఆ తర్వాత యు విల్ లూజ్ ఆల్ రెఫరల్ రివార్డ్స్ లింక్ టు దెమ్ అంటే వాడి వల్ల మీకు ఏదైతే బూస్ట్ వచ్చిందో ఆ కాయిన్స్ అన్నీ మీకు పోతాయి అనమాట. ఆ కాయిన్స్ కూడా అన్నీ పోతాయి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, కింద వాడు ఎగ్జాంపుల్ ఇచ్చాడు మనకు అర్థం కావడానికి. చూడండి, ఇప్పుడు సపోజ్ బేస్ రివార్డ్ ఇది అంటే ఏ రెఫరల్స్ లేనివాడు. ఇప్పుడు బేస్ రివార్డ్ అనుకోండి, ఏ రెఫరల్స్ లేనివాడు. ఇప్పుడు చూడండి, అక్కడ ఆఫ్టర్ 2 days ఇన్యాక్టివ్ వాడు ఎన్ని లూజ్ అవుతాడు, 132 లూజ్ అయిపోతాడు. అంటే 2 days తర్వాత 1 సైకిల్.
ఇప్పుడు చూడండి 2 డేస్ అని ఉంది కదా, అంటే ఇవి టోటల్ ఇన్యాక్టివ్ డేస్ 2 డేస్, 4 డేస్, 6 డేస్, 8 డేస్ అలా ఉంది. అంటే ఈ 2 డేస్ అనేది ఏంటి, మీకు ఇందా చెప్పాను. ఈ 2 డేస్ అంటే కన్సిక్యూటివ్ డేస్, ఎక్కడైనా 2 డేస్ కాదనమాట, వరుసగా 2 డేస్. ఈ 4 డేస్ అనేవి వరుసగా 4 డేస్. ఇప్పుడు మీరు 2 డేస్ మైండ్ చేయకుండా థర్డ్ డే చేస్తే మళ్ళీ అది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అది ఇప్పుడు ఇక్కడ పక్కన సైకిల్ చూడండి. ఇప్పుడు 2 డేస్ చేయకపోతే 1 సైకిల్, 4 డేస్ చేయకపోతే 2 సైకిల్స్ అనేవి బర్న్ అవుతాయి. ఇప్పుడు ఒక సైకిల్ అంటే ఎంత అంటే, ఇప్పుడు కింద చూడండి. ఇప్పుడు వీడు ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఒక సైకిల్స్ అనేవి ఎంత అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, చెప్తాను. ఇప్పుడు ఇది బేస్ రివార్డ్ అనమాట. అంటే ఏ రెఫరల్ లేని వాళ్ళు ఈ రివార్డు. ఆఫ్టర్ 2 డేస్ ఇన్యాక్టివ్ యూ విల్ లూజ్ 132 ITLG. అంటే ఒక సైకిల్ అంటే ఏంటి, ఒక రోజు మీరు ఎర్న్ చేసేది 132 కదా, 1 డేకి ఎర్న్ చేసేది. సో అది 1 డేకి మీరు ఎర్న్ చేసేది, మీరు లాస్ అయిపోతారు. 4 డేస్ తర్వాత మీరు ఎంత, అది డబల్ అవుతుంది, 264 డేస్. అలాగా ఎవ్రీ 2 డేస్కి డబల్ అవుతూ ఉంటుంది అనమాట సైకిల్స్. ఇక్కడ చూసారా, 1, 2, 4, 8 డబల్ అయితే వచ్చాయి. సో మీరు డైలీ ఎర్న్ చేసే కూడా డబల్. ఇప్పుడు మీరు 4 డేస్ మైండ్ చేయకపోతే అది 264 అయిపోద్ది. అంటే మీరు 2 డేస్ మైండ్ చేయకపోతే 132 లాస్ అయింది, 4 డేస్ చేయకపోతే 264 ITLG లాస్ అయిపోతారు. 4 డేస్ చేయకపోతే మీరు 2 డేస్ సంపాదించింది లాస్ అయిపోతారు. సో అదనమాట. మళ్ళీ ఇక్కడ కింద సేమ్ ఇచ్చారు. ఇక్కడ మనం ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్లో చెప్పుకున్నాం కదా, అదే ఇచ్చారు ఇక్కడ. ఓకేనా? చూడండి ఒకసారి, అదే ఇచ్చారు. సో మీరు ఇప్పుడు కొంచెం బ్యాక్ వస్తే, మీకు ఇందా చెప్పాను కదా ఇక్కడ 2 ఎందుకు ఇచ్చాడు ఇన్యాక్టివ్ రెఫరల్ అని, అది ఎందుకో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు చూడండి, బై ఇన్యాక్టివ్ బర్నింగ్ రికార్డ్స్ అంటే మీరు ఇన్యాక్టివ్ ఉండడం వల్ల, అంటే ఇందాక చెప్పాక 2 డేస్ 4 డేస్ అలా ఇన్యాక్టివ్ ఉండడం వల్ల ఎన్నైతే లాస్ అయ్యారో అనేవి ఇక్కడ చూపిస్తాయి. అలాగే దాని కింద ఎల్లో కలర్లో ఒక బాక్స్లో చెప్పా కదా, మీరు రెఫరల్స్ ద్వారా ఒకవేళ మీరు లాస్ అయితే ఎలా అని, అవి ఇక్కడ చూపిస్తాయి అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒకవేళ మీరు లాస్ అయితే. ఇప్పుడు చూడండి, ఇక్కడ డైరెక్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డైరెక్ట్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇండైరెక్ట్ అని వస్తుంది. అంటే మీకు ఇండైరెక్ట్గా మీ రెఫరల్ లింక్ ద్వారా వచ్చుంటారు కదా, వాళ్ళకి చూపిస్తుంది. ఇండైరెక్ట్ అని క్లిక్ చేస్తే ఇది డైరెక్ట్. ఇది బర్నింగ్ మెకానిజం గురించి. అలాగే ఇంకొక అప్డేట్ ఉందండి, ఇంకొక అప్డేట్ చూపిస్తాను చూడండి. ఇంకొక అప్డేట్ చూపిస్తాను. సో ఇంకొంచెం బ్యాక్ వస్తే ఇప్పుడు మీకు ఇలా వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ యాక్టివ్ HHP అని ఉంది కదా, ఇక్కడ చూడండి, యాక్టివ్ అని, ఇది దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. అంటే మీరు అది పంపించుకోవచ్చు అనమాట, రిమైండర్ పంపించుకోవచ్చు. ఇక్కడ నడ్జ్ అని ఉంది కదా పైన, ఇక్కడ నడ్జ్ అని ఉంది కదా, ఇక్కడ నడ్జ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీరు ఎవరెవరికి పంపించాలి రిమైండర్ ఇక్కడ చూడండి. ఇప్పుడు మీ రెఫరల్స్, ఇది డైరెక్ట్ రెఫరల్స్ది, ఎవరెవరికి రిమైండర్ పంపించాలనుకుంటున్నారు. ఇప్పుడు సపోజ్ వీళ్ళకి రిమైండర్ పంపించాలనుకోండి, సెట్ రిమైండర్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సెట్ రిమైండర్ క్లిక్ చేసి ఇక్కడ మెసేజ్ టైప్ చేసి సెండ్ కొడితే వాళ్ళకి అది మెసేజ్ వెళ్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ ఇండైరెక్ట్ అని ఉంది కదా, ఇండైరెక్ట్ మీద క్లిక్ చేసినప్పుడు మీరు ఇండైరెక్ట్ వాళ్ళకి పంపించాలనుకుంటే రిమైండర్ అనేది మీరు పంపించుకోవచ్చు. అంటే డైలీ మైండ్ చేయండి, అలాగా ఏమన్నా మెసేజెస్ పంపించాలనుకుంటే మీరు పంపించుకోవచ్చు. ఇది కొత్త అప్డేట్ అండి, ఇది ఇంకొక అప్డేట్. ఇంకొక అప్డేట్ కూడా ఉంది, అది చెప్తాను. ఇక్కడ పైన ప్రొఫైల్ ఉంది కదా, మీ ప్రొఫైల్, ఇక్కడ పైన ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్లోకి వెళ్తే చూడండి, ఇక్కడ ప్రొఫైల్లోకి వెళ్ళాక QR పేమెంట్ ట్యాప్ టు పే అని ఉంది కదా, దాని మీద కొట్టండి. దాని మీద కొట్టినప్పుడు ఇంటర్లింక్ పేమెంట్ కూడా వచ్చింది. కొన్ని కంట్రీస్ చూసారు. ఇప్పుడు ఈ కంట్రీస్లో ఇది యాక్సెస్ ఉంది, అంటే ఆ కంట్రీస్లో మీరు పేమెంట్ చేసుకోవచ్చు అనమాట ఈ కాయిన్స్తో. వియట్నాం, ఫిలిప్పైన్స్, నైజీరియా, మెక్సికో, బ్రెజిల్లో ఉంది. ఇండియాకు కూడా వస్తుంది అన్నారు, కొన్ని డేస్ తర్వాత వస్తుంది. ఇది ప్రస్తుతానికి ఈ కంట్రీస్లో ఉంది. అంటే దీనికి మంచి సైన్ అనమాట. ఈ కంట్రీస్ దీన్ని యాక్సెప్ట్ చేశాయంటే ఇంకా కొన్ని కంట్రీస్ చిన్నగా వస్తూ ఉంటాయి. మంచి అప్డేట్ అనమాట ఇది, మనకి తెలిసింది. ఇదండి అప్డేట్స్. ఓకేనా? ఇప్పుడు యూజర్స్ చూడండి ఎంతమంది ఉన్నారో. ప్రస్తుతానికి 2.6 మిలియన్ యూజర్స్ ఉన్నారు టెంపరీగా. ప్రస్తుతానికి 2.6 మిలియన్ యూజర్స్ ఉన్నారు. ఎంతమంది యూజర్స్ పెరుగుతారు అనేది చూద్దాం ఒకసారి. ఇప్పుడు చెప్తాను లిస్టింగ్ ప్రైస్, ఎంతమంది యూజర్స్ ఉంటే ఎంత లిస్టింగ్ ప్రైస్ ఉండొచ్చు అనేది చెప్తాను. ఇది వాళ్ళు ఎప్పుడో వదిలారండి, మూన్ షీట్ అని, ఇది ఒకటి వాళ్ళు ఎప్పుడో వదిలారు. చూడండి, ఇది లిస్టింగ్ ప్రైస్, అంటే వాళ్ళు ఎస్టిమేటెడ్ లిస్టింగ్ ప్రైస్ అనమాట ఇది. ఇప్పుడు హ్యూమన్ ఐడి అని ఉంది కదా, ఇక్కడ ఈ కాలమ్ హ్యూమన్ ఐడి అని ఉంది కదా, అక్కడ యూజర్స్ ఎంతమంది అనేది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి 2.6 మిలియన్ యూజర్స్ ఉన్నారు. అంటే ఈ 1 మిలియన్కి 3 మిలియన్కి మధ్యలో ఉన్నారు.
ఇది Q4లో లిస్ట్ అవుతుంది అంటున్నారు. నేనైతే 5 మిలియన్ యూజర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు ఇంకా పెరుగుతారు యూజర్స్, చాలా పెరుగుతున్నారు. ఇక్కడ చూడండి పైన టీజీ అని ఉంది కదా, Q4 ఆఫ్ 2025 చూసారా. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఒకవేళ 5 మిలియన్ యూజర్స్ వచ్చారనుకోండి, అప్పుడు మనకి లిస్టింగ్ ప్రైస్ ఐటీఎల్ అని 2 టోకెన్స్ ఉంటాయని చెప్పాను. ఇప్పుడు ఐటీఎల్జీకి ఎంత ఉంటుందంటే $0.5 ఉంటుంది. ఈచ్ $0.5 ఐటీఎల్జీ టోకెన్. 1 ఐటీఎల్ ఈజ్ ఈక్వల్ టు 20 ఐటీఎల్జీ. అంటే ఈ 0.5కి 20 టైమ్స్ ఉంటుంది దాని ప్రైజు. 0.5 ఇంటూ 20 చేస్తే 10 వస్తుంది కదా. సో ఐటీఎల్ ప్రైజ్ $10 ఉంటుంది. ఇది డాలర్స్, ఓకేనా, ఇవి డాలర్స్ అండి. సో ఇది చాలా మంచి అంటే మంచి విషయం అనమాట. మంచి చూడండి, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా లిస్టింగ్ చేస్తూ ఉన్నారు దీన్ని. ఫస్ట్ క్రిప్టో టు లిస్ట్ ఇన్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. బిట్కాయిన్ కూడా లిస్ట్ అవ్వలేదు ఇంకా న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో. సో చూసుకోండి, నేను ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను దీని గురించి. ఫస్ట్ వీడియోలో దీని గురించి చెప్పి అలాగే రిజిస్ట్రేషన్ కూడా చెప్పాను. సెకండ్ వీడియోలో వాలెట్ కనెక్ట్ చేయాలి, ఫేస్ వెరిఫికేషన్ ఎలా చేయాలో చెప్పాను. ఈ వీడియో ఏంటంటే దీని అప్డేట్స్ గురించి, అంటే బర్నింగ్ మెకానిజం గురించి చెప్దామని. ఒకవేళ ఎవరన్నా బర్నింగ్ మెకానిజం తెలియకుండా ఒక 2 days మీరు మైన్ చేయకపోయినా మీరు 1 day మైన్ చేసే పోతాయి. 6 cycles పోతాయి. అంటే ఒక సైకిల్ అంటే 1 day అనమాట. మీకు పోతాయి అనమాట. 132 కాయిన్స్ అనేవి పోతాయి. అందుకని చెప్పి వీడియో చేస్తున్నాను. మార్నింగ్ వచ్చింది అప్డేట్. సో ఇప్పుడు వీడియో చేస్తున్నాను. బర్నింగ్ మెకానిజం ఉందండి, చాలా జాగ్రత్తగా మైన్ చేసుకోండి అందరూ, ఓకేనా. అలాగే మీకు ఇప్పటి వరకు వీడియో చూసారంటే మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అరీచైన్ ప్రాజెక్ట్ గురించి కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అరీచైన్ ప్రాజెక్ట్స్ గురించి కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గ్రూప్స్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ గ్రూప్స్లో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.